కాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. ఫ్యాన్ వార్స్ పై పవన్ కళ్యాణ్ నోరు విప్పారు. సినిమాలు చచ్చిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వేరొక అభిమానిని ద్వేషించడం ఒక లోపం, అందరూ కలిసి ఫైనల్గా సినిమాని నిలబెట్టండి అని పిలుపునిచ్చారు. సమాజంలో సినిమా అగ్లీనెస్ అనేది పెరిగిపోతుంది, దీన్ని సాధ్యమైనంత వరకు జీరో చేయాల్సినటువంటి అవసరం ఉందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఫ్యాన్ వార్స్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు టాలీవుడ్లో సంచలనం రేపుతున్నాయి. తన సినిమా ఓజీ సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఒక హీరో అభిమానులు మరో హీరోపై చేస్తున్నటువంటి నెగిటివ్ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఆయన తాను ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, చిరంజీవి, నాని లాంటి నటులందరినీ అభిమానిస్తానని, వారి కృషిని గౌరవిస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఒక అభిమాని మరొక హీరోని ద్వేషించడం అనేది మన మనసులో ఉన్న లోపంగా అది బయటపడుతుంది, మన మనసులో ఉన్నటువంటి లోపాన్ని అది తెలియజేస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. అందరూ కలిసి సినిమాని నిలబెట్టాలి, కాదు అంటే సినిమానే చచ్చిపోతుంది. మరి పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా హెచ్చరిక పంపించారు. మనం వేరే సినిమాల విషయంలో, వేరే హీరోల విషయంలో ద్వేషభావాన్ని కలిగి ఉంటే అది ఇండస్ట్రీకి మంచిది కాదు, సినిమాకి మంచిది కాదు. సినిమా బతకాలి, వేలాది మంది కార్మికులు ఉన్నటువంటి ఇది ఒక పరిశ్రమ, దీన్ని అందరూ సినిమా నిర్మించడం కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరి కష్టాన్ని మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది అని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. సినిమాలపై పర్సనల్ స్థాయికి వెళ్ళే ట్రోలింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వెంటనే కట్టడి చేయాలి, అందరూ ఒకరినొకరు అభినందించుకొని పాజిటివ్ ఎనర్జీని పంచుకోవాలని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితుంది. లేదంటే ఈ సమాజంలో అగ్లీనెస్ పెరిగిపోతుంది, అది విపరీతమైనటువంటి పోకడలకు దారితీస్తుంది, అంతిమంగా అది నాశనాన్ని కోరుకునే పరిస్థితుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి, అందరినీ ప్రేమించాలి, అందరినీ హక్కును చేర్చుకోవాలి. ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషభావంతో ఉంటే ఎప్పటికీ కూడా మనం పైకి రాలేము, ఎదగలేము. మనం మంచి వైపు ఉండాలి అంటే గనక అందరినీ ప్రేమించడం నేర్చుకోండి అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ వ్యాఖ్యల ప్రభావంతోనైనా అభిమానులు కొంతవరకు మారి ఇండస్ట్రీకి సహకరించాలని కోరుతున్నారు. ఆయన ఏమన్నారు ఒక్కసారి విందాం మనం. అందరి హీరోల అభిమానులు కూడా నేనేం కోరుకున్నానంటే, లెట్ మీ టెల్ యూ, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఆల్వేస్ లవ్ హూమ్ యూ అడోర్. మీరు ఏ హీరో కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి కానీ, అల్లు అర్జున్ దగ్గర నుంచి కానీ, ప్రభాస్ గారి దగ్గర నుంచి కానీ, చిరంజీవి గారు కానీ, ఎవరైనా సరే, రామ్ చరణ్ గారు కానీ, నాని గారు కావచ్చు, ఎనీ హీరో, ఎనీ లాంగ్వేజ్ హీరో, మనస్ఫూర్తిగా ఐ ఎంజాయ్ దేర్ వర్క్, ఐ అప్రిషియేట్ దేర్ వర్క్. ఎందుకంటే నాకు నా ఆర్ట్ ఫామ్, నేను ఆర్ట్ని ప్రేమించేవాడిని. మనసు ఇంకొక హీరోని ద్వేషిస్తున్నాడంటే ఇక్కడ మనసు సరిగ్గా లేదని అర్థం. అందుకని నాకు అలాంటి ఎప్పుడు థాట్స్ ఉన్నాయి. అందుకని అందరి హీరోల అభిమానులకి మై అడ్వైస్ ఇస్, ఇంక్లూడింగ్ నా అభిమానులతో సహా, స్టాప్ డూయింగ్ దిస్ ఫ్యాన్ వార్స్, స్టాప్ డూయింగ్ దిస్ ఫ్యాన్ వార్స్. అంటే మీకు ఎందుకు చెప్తాను, ఎంత కష్టపడి పని చేస్తామో మీకు ఏం తెలుసు. మీకు ఎన్ని రాత్రులు ఇళ్లలో ఎన్ని తిట్లు తింటాం ఎవరికి తెలుసు. పిల్లలను కూడా చూడరు ఎంతమంది సుజిత్, హీ కుడ్ నాట్ సీ హిజ్ వైఫ్ అండ్ కిడ్ ఫర్ ఆల్మోస్ట్ 1.5 months. ఇంటికి కూడా వెళ్ళా. కొంతమంది అవసరం కోసం చేస్తాం. ఈ ఫ్యాన్ వార్స్లో దయచేసి సినిమాని చంపేయకండి. షార్ట్ లైఫ్ అయిపోయింది సినిమాకి. 6 రోజులు, ఇదివరకు 100 రోజులు 150 రోజులు చూసుకుంటే ఫంక్షన్స్ చేసేవాళ్ళని, ఇలాంటి ఇప్పుడు 6 రోజులకి అయిపోయింది. సో దయచేసి ఫ్యాన్ వార్స్ దయచేసి ఆపేసేయండి. లెట్ us అప్రిషియేట్ ఈచ్ అదర్. అంతేగాని ఇలా చూడకూడదు, అలా ఉండకూడదు, మీరు తిట్టుకుంటూ ఉంటే సొసైటీలో అగ్లీనెస్ పెరిగిపోతూ ఉంది. ఇట్ ఈస్ ఎవరికి మంచిది కాదు, ఇది ఎవరికి మంచిది కాదు. అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. మొత్తంగా అభిమానులు ఇప్పటికైనా మారాలి. తమ హీరోని అభిమానిస్తూ మరొక హీరో పట్ల ద్వేషభావం కలిగి ఈ విధంగా ట్రోలింగ్స్ చేస్తే అది అంతిమంగా సినిమాకి నష్టం చేకూరుస్తుంది, పరిశ్రమకు నష్టం చేకూరుస్తుంది. ఎన్నో రాత్రులు, నిద్రలేని రాత్రులు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది మనం విన్నాం, నిద్రలేని రాత్రులు గడుపుతున్న పరిస్థితి ఉంది. ఫ్యామిలీకి దూరంగా కొన్ని నెలల పాటు ఉండాల్సిన పరిస్థితి ఉంది. అంత కష్టపడి సినిమాని నిర్మిస్తే ఒక హీరో మనకు నచ్చలేదన్న దాన్ని బట్టి ఆ సినిమాని ట్రోల్ చేయటం, ఆ సినిమాని నెగిటివ్ స్ప్రెడ్ చేయటం, ఆ హీరో మీద నెగిటివ్ స్ప్రెడ్ చేయటం, ఈ విధంగా చేయటం వల్ల అంతిమంగా సినిమాకి, సినిమా పరిశ్రమకి నష్టం చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మనం కూడా
ఎప్పటికీ ఇక మనం కూడా ఇక పైకి ఎదగలేము అని పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చెప్పారు. సో మనసులో ఇక్కడ లోపం ఉంటే ఇలాంటివి నెగిటివ్ స్ప్రెడ్ అనేది వస్తుంది. దయచేసి నా అభిమానులే కాదు, వేరే ఏ హీరోల అభిమానులు కూడా ఇలా చేయకండి, ఇండస్ట్రీని కాపాడండి అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మనం చూసాం గతంలో కూడా చాలా సందర్భాల్లో ఈ విధంగా ఫ్యాన్ వార్స్ జరిగినటువంటి పరిస్థితి. చాలా సోషల్ మీడియా వేదికగా ఒకళ్ళొకళ్ళు ట్రోలింగ్ చేసుకున్న పరిస్థితి. ఒక హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ సినిమా హీరోకి వేరే హీరో ఫ్యాన్స్ వెళ్ళి వాళ్ళు మళ్ళీ మైకుల ముందుకు వచ్చి నెగిటివ్ స్ప్రెడ్ చేసినటువంటి సందర్భాలు గతంలో ఉన్నాయి. తర్వాత సోషల్ మీడియా వేదికగా పెద్ద పెద్ద వార్స్ జరిగినటువంటి పరిస్థితి ఉంది. మీ హీరో ఎంత, అసలు ఏం బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అని చెప్పి చాలా స్పష్టంగా నెగిటివ్ రివ్యూస్ పనిగట్టుకొని మరి ఫేక్ రివ్యూస్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో డెఫినెట్గా ఇండస్ట్రీ బాగుండాలంటే ముందు మన మనసు బాగుండాలి, మన ఆలోచన తీరు బాగుండాలి. ఎంతో కష్టపడి సినిమాలు చేస్తూ ఉంటాం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా మారండి అని చెప్పి చాలా సున్నితంగా హెచ్చరిస్తూ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో డెఫినెట్గా అభిమానులు ఏ హీరో అభిమాని అయినా సరే దీన్ని మనసులో పెట్టుకుని దీన్ని గుర్తు తెచ్చుకుని మసులుకుంటే మంచిది. అది వాళ్ళకే కాదు ఇండస్ట్రీకి కూడా మంచిదని చెప్పి చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు.